హలో ఫ్రెండ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ని చిత్తు చేస్తుందా లేక సంజు శాంసన్ టీం మళ్ళీ డామినేషన్ చూపిస్తుందా? ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఏప్రిల్ 16న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఈ వీడియోలో మనం ఇరు జట్ల ఫామ్, అలానే కీ ప్లేయర్స్, పిచ్ కండిషన్, హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయో, అలానే ఎవరు గెలుస్తారో ప్రిడిక్ట్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో డీసీ సూపర్ ఫామ్లో ఉంది. ఆడిన 5 మ్యాచ్లకు గాను 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉన్నారు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో టీంని లీడ్ చేస్తున్నాడు. అలానే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ లాంటి బ్యాట్స్మెన్తో దూకుడుగా ఆడుతున్నారు. బౌలింగ్లోనూ కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ స్పిన్ పేస్ కాంబినేషన్తో రాణిస్తున్నారు. కానీ మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ కంట్రోల్ చేయడం డీసీకి కొంచెం ఛాలెంజింగ్గా మారింది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళు ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్లకు గాను 2 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉన్నారు. కెప్టెన్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటికీ కానీ ఆర్ఆర్ బౌలింగ్ యూనిట్ కొన్ని మ్యాచ్ల్లో చాలా ఖరీదైన బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్లో వాళ్ళు తిరిగి ఫామ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఇక ఇరు జట్ల హెడ్ టు హెడ్ స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ 2 టీమ్స్ మధ్య 29 మ్యాచెస్ జరిగాయి. అందులో ఆర్ఆర్ 15 సార్లు, డీసీ 14 సార్లు గెలిచాయి. సో వీరిద్దరి మధ్య చాలా క్లోజ్ కాంపిటీషన్ ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఇక ఈ మ్యాచ్ జరిగేది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో. ఇక్కడ పిచ్ బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఈ సీజన్లో ఇక్కడ ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అది కూడా చేజింగ్ టీంకి ఫేవర్ చేసింది. ఇక్కడ బౌండరీస్ చిన్నగా ఉండడం వల్ల బ్యాట్స్మెన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మనం చూడాల్సిన కొన్ని బిగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. జేక్ ఫ్రేజర్ మెక్గుర్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. జేక్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడతాడు, కానీ ఆర్చర్ స్పీడ్, బౌన్స్తో అతన్ని ఇబ్బంది పెట్టొచ్చు. సో ఈ ఫైట్ మ్యాచ్ టోన్నే సెట్ చేస్తుంది. యశస్వి జైస్వాల్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. యశస్వి ఈ సీజన్లో ఫామ్లో ఉన్నాడు, కానీ కుల్దీప్ స్పిన్ మాయాజాలం ముందు ఎలా ఆడతారో చూడాలి. ఈ బ్యాటిల్ ఆర్ఆర్ బ్యాటింగ్పై ఇంపాక్ట్ చూపిస్తుంది. నంబర్ 3 సంజు శాంసన్ వర్సెస్ మిచెల్ స్టార్క్. సంజు మిడిల్ ఓవర్స్లో గేర్ చేంజ్ చేస్తాడు, కానీ స్టార్క్ డెత్ ఓవర్స్లో డేంజరస్. ఈ మ్యాచ్అప్ ఆర్ఆర్ స్కోర్ని డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మన ప్రిడిక్షన్కి వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో స్లైట్ ఎడ్జ్లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్, హోమ్ అడ్వాంటేజ్ మరియు కుల్దీప్ లాంటి స్పిన్నర్లు వాళ్ళను ఫేవరెట్గా చేస్తున్నాయి. కానీ ఆర్ఆర్ బ్యాటింగ్ ఫామ్లోకి వస్తే గేమ్ చేంజ్ చేయొచ్చు. ఈ మ్యాచ్ ఆర్ఆర్ తప్పక గెలవాల్సిన పరిస్థితి, లేకుంటే గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక ఈ మ్యాచ్కి గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న 2 ప్లేయర్స్ గురించి చూద్దాం. ముందుగా ఢిల్లీ నుండి కుల్దీప్ యాదవ్, అతని స్పిన్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు. అలానే రాజస్థాన్ నుండి యశస్వి జైస్వాల్ ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడితే ఆర్ఆర్ని గెలిపించవచ్చు. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ గెలుస్తుందా లేక ఆర్ఆర్ గెలుస్తుందా? కామెంట్లు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే క్రికెట్ ప్రేమికులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.